హాయ్ ఎవ్రీవన్. ఎవరైనా పార్ట్ 1 పార్ట్ 2 చూడకపోయి ఉంటే చూడండి. ఇది పార్ట్ 3 అనమాట. పార్ట్ 2లో లాస్ట్లో చెప్పినట్టు నేను ఈ సాటిన్ క్లాత్కి మనకి షోల్డర్ కొంచెం జాయింట్ పడుతుందని చెప్పాను కదండి. ఇలా జాయింట్ చేసుకోండి. ఎక్కడైతే మనం షోల్డర్కి కట్ చేసిన పీసెస్, నెక్ దగ్గర కట్ చేసిన పీసెస్ ఉంటాయో అవే యూజ్ చేసుకోవచ్చు. సో పైన కూడా ఇలా ఒక స్టిచ్ వేసేస్తే ఇలా మంచిగా అణిగినట్టు ఉంటుంది అనమాట క్లాత్. సో ఇట్లా 4 సైడ్స్ కూడా ఇట్లా మంచిగా జాయిన్ చేసేసుకోండి. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని దాని ప్రకారం కరెక్ట్గా చూసుకొని కట్ చేసేసుకోండి. యూట్యూబ్ చూస్తున్నప్పుడు నేను అనుకునేదాన్ని, నెగిటివ్ కామెంట్స్కి ఎందుకు ఇంత రియాక్ట్ అవుతున్నారు, చాలామంది బాగున్నప్పుడు ఎవరో ఒకరో ఇద్దరో అలా మాట్లాడతారు కదా అని. కానీ నాకు కొన్ని వందల కామెంట్స్ చాలా బాగున్నావు, గాడ్ బ్లెస్ యూ తల్లి అని ఎంత మంచి మంచి కామెంట్స్ వచ్చాయండి. కానీ ఒకరు మాత్రం నీ బొందలా ఉంది, ఏంటి నువ్వు ఇప్పుడు యూట్యూబ్లో చూసుకొని నేర్చుకున్నావంటే ఇప్పుడు నేను నిన్ను పొగడాలా అని చెప్పి అలా తప్పుగా పెట్టారనమాట. చాలా బాధ అనిపించిందండి. నిజంగా అన్ని మంచి కామెంట్స్ ఉన్నప్పుడు ఒక్క నెగిటివ్ కామెంట్ గురించి ఎందుకు బాధపడతావు అన్నారు మా వారు. నిజమే కదా, అలాంటి వాళ్ళని వదిలేసేయాలంతే. అయితే 2 మీటర్తోనే ఈ డ్రెస్ కుడుతున్నానని చెప్పాను కదా. మనకి మిగిలిన లాస్ట్ పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అండి, ఇదే మనం హ్యాండ్స్కి యూజ్ చేసుకోవాలి. సో ఈ 2 పీసెస్ మనం జాయిన్ చేసుకుందాం. జాయిన్ చేసుకున్నాక మనం ఇప్పుడు బుట్ట హ్యాండ్స్ కోసం కట్ చేస్తున్నాం కదా. ఇలా జాయిన్ చేస్తున్నాం కదా, అస్సలు కనిపించదండి, మధ్యలో వస్తుందని అనిపిస్తుంది. కానీ మీకు బుట్ట హ్యాండ్స్ కదా, ప్రిల్స్ వచ్చేస్తాయి కాబట్టి ఈ జాయింట్ అస్సలు తెలియదు మనకి ఒకసారి స్టిచ్ చేశాక. సో ప్రాబ్లం ఉండదు. హ్యాండ్స్ కోసం ఇలా పెద్దగా కావాలన్నమాట మనకి బుట్ట హ్యాండ్స్ కోసం. సో ఇప్పుడు నేను ఇది 2 పీసెస్గా కట్ చేస్తున్నాను. 7 ఇంచ్ 7 ఇంచ్ ఒక్కో పీస్ 7 ఇంచ్ వస్తుందండి. 7 ఇంచ్ హ్యాండ్స్ మనకి మంచిగా ఉంటుంది, కరెక్ట్గా ఉంటుంది అనమాట. సో సరిపోతుంది, కరెక్ట్గా సరిపోయిందండి 2 మీటర్ క్లాత్. సో ఇప్పుడు ఇది హ్యాండ్స్ లాస్ట్ పీస్ అని చెప్పాను కదా, ఇది హ్యాండ్స్కి స్టిచ్ చేసేసుకుందాం బుట్ట హ్యాండ్స్ కోసం. సో ఇలా కరెక్ట్గా చూసి పెట్టేసుకోండి. పెట్టుకున్నాక మనం ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇవి నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను అనమాట, సైజెస్ ప్రకారం హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి అని. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేనేం ప్రొఫెషనల్ టైలర్ కాదండి. సో పర్ఫెక్ట్గా నాకు హ్యాండ్ ఇవన్నీ కట్ చేసుకోవడానికి నాకు ఈజీ అవుతుందని చెప్పి ఇవి నేను అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను. ఇవి ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే కాదు, బ్లౌజ్ పీస్ అవి కూడా వచ్చాయన్నమాట. సో బ్లౌజెస్ కూడా కావాలంటే అది చూసి కుట్టొచ్చు, కానీ నేను ఇప్పటిదాకా కుట్టలేదు ఒక్కసారి కూడా. సో ఈ హ్యాండ్స్ చూసి ఇలా చంక డౌన్ అది మనం అన్నీ అంటారు కదా, సో సింపుల్గా ఇలా పెట్టేసుకొని మనకు ఆల్రెడీ వాళ్ళన్నీ కరెక్ట్ కొలతలతోనే ఇస్తారు కాబట్టి అలా పెట్టేసుకోవచ్చు. ఇది బర్స్ట్ సైజ్ 34 కాబట్టి నేను 34 తీసుకొని పెడుతున్నాను అనమాట. సో కరెక్ట్గా చూసి ఇలా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని నీట్గా కట్ చేసుకోండి. సో ఈ హ్యాండ్ ఎక్కడైతే వస్తుందో మనకు అక్కడ ఒక టక్స్ ఇచ్చేసుకుందాం. ఇట్లా టక్స్ ఇచ్చి మిగతా పార్ట్ అంతా మనకి ఇప్పుడు ప్రిల్స్ వస్తాయన్నమాట. మంచిగా బుట్టలాగా ఇలా ప్రిల్స్ పెట్టేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది. ఇక్కడ నుంచి మిగతాదంతా హ్యాండ్ పార్ట్కి జాయిన్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. చూసారు కదా. సో ఇప్పుడు ఇలా టక్స్ పెట్టేసుకున్నాం, మనకి తెలుస్తుంది ఎక్కడి దాకా మనము ప్రిల్స్ పెట్టుకోవాలి అని చెప్పి. సో ఇప్పుడు దాని ప్రకారమే ఇప్పుడు నేను ఇలా గీసాను కదా. మనకి ఫ్రంట్ సైడ్ హ్యాండ్ మాత్రం కొంచెం డీప్ ఉంటుంది అనమాట. సో దానికోసం కూడా మనం కరెక్ట్గా చూసి కట్ చేసుకోవాలి. రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ చూసి దాని ప్రకారం మనం అలా డౌన్ కూడా కట్ చేసుకోవాలన్నమాట. ఇంకో ఇక్కడ చూపించినట్టు చూడండి, ఒక సైడ్ కరెక్ట్గా చూసి అలా కొంచెం లోతు వస్తుంది అంటారు కదా, అలా కట్ చేసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, మనం 3 లేయర్స్ కుడుతున్నప్పుడు ఒక్కొక్కసారి మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. సో అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ముందే మనం ఇలా మడతేస్తే, అంటే తిప్పినప్పుడు నెక్ కోసం తిప్పినప్పుడు ఎలా వస్తుంది అని చెప్పి ముందే ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. సో నేను ఆల్రెడీ అలా టూ టైమ్స్ మిస్టేక్ చేశానండి, అందుకని నేను ముందే చూసుకుంటున్నాను అప్పటి నుంచి. నేను చెప్పాను కదా, మన మిస్టేక్స్ నుంచే మనం చాలా నేర్చుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు ఇలా నెక్ ఇలా తిప్పడానికి నేను 3 లేయర్స్ ఇలా జాయిన్ చేస్తున్నాను అనమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్స్ట్రానే పెట్టాను కదా నేను. కాటన్ది మాత్రం మనం ఫస్ట్ తీసుకున్నది కరెక్ట్ ఉంటుంది కొలత, ఆ కాటన్ దాని ప్రకారమే చూసి కట్ చేసుకొని ఇలా టక్స్ ఇచ్చేసేయండి. టక్స్ ఇచ్చి తిప్పండి. దీనికి నేను బకరం అలాంటిది ఏం వేయట్లేనండి. ఎప్పుడైనా నేను సింపుల్గా కుట్టడానికి ట్రై చేస్తాను, నా కోసమే నేను కుట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు దాకా అలా సింపుల్గా కుట్టడానికి ట్రై చేస్తాను. అయితే బకరం అది వేయకపోయినా మనం కరెక్ట్గా ఫిట్టింగ్లో మనం డ్రెస్ కుట్టుకున్నప్పుడు నెక్ అటు ఇటు అస్సలు జరగదండి, నీట్గా ఉంటుంది. మనం బకరం వేయాల్సిన అవసరం లేదు. పైగా ఇది 3 లేయర్స్ ఉంది కాబట్టి కూడా మంచిగా నీట్గా ఉంటుంది అనమాట. సో ప్రాబ్లం ఉండదు మనకి. సో అట్లా పెట్టేసి కుట్టండి.
మనం కావాలంటే రెడీమేడ్ డ్రెస్సెసే వేసుకోవచ్చు కదండీ. కానీ అయినా కూడా ఇంత కష్టపడి మనం మనీ పెట్టి కుట్టించుకుంటాం, ఫ్యాబ్రిక్ తెచ్చుకుంటాము, కుట్టుకుంటాం. ఎందుకు? మనకి ఫిట్టింగ్ కోసమే కదా! మంచి ఫిట్టింగ్ అంటే మన బాడీ కరెక్ట్‌గా సైజ్‌ని బట్టి స్టిచ్చింగ్ అయితే మనకు కరెక్ట్‌గా ఉంటదనే కదా మనం అందరం స్టిచ్ చేయించుకుంటాము. కానీ నాకు మాత్రం అంతకుముందుకు నేను బయట స్టిచ్ చేయించుకున్నప్పుడు ఎప్పుడు అలా కరెక్ట్‌గా ఫిట్టింగ్ నాకు కుదిరేది కాదనమాట. అందుకని చెప్పి నేను అనుకున్నాను నాకు స్టిచ్చింగ్ ఆల్రెడీ ఇంట్రెస్ట్ కాబట్టి నా డ్రెసెస్ నేనే కుట్టుకోవడానికి నేర్చుకోవాలి అని చెప్పి నేను నేర్చుకున్నాను. నేను జాబ్ మానేశాక ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాలేదండి. జాబ్ మానేయడానికి కూడా రీజన్స్ ఉన్నాయి. అవి నేను చెప్తాను ముందు ముందు. సో ఏం చేయాలో అర్థం కాక నేను ఈ స్టిచ్చింగ్ నేర్చుకున్నాను. కానీ ఇది నాకు చాలా చాలా యూజ్ అయింది. నేను ఎన్ని డ్రెస్సెస్ కుట్టుకున్నానో నా కోసం నేను ఫిట్టింగ్ మాత్రం కరెక్ట్‌గా వచ్చేదనమాట. ఎందుకంటే ఒకవేళ నాకు ఎక్కడన్నా తేడా వస్తే నేను వేసుకొని చూసుకొని నేను మళ్ళీ కరెక్ట్‌గా ఫిట్ చేసుకుంటాను కదా! అందుకని చెప్పి నాకు ఇంకా మంచిగా కరెక్ట్‌గా ఉంటాయన్నమాట. సో ఇది చూడండి ఇలా నెక్ ఇలా మంచిగా వచ్చేస్తుంది కరెక్ట్‌గా మనకి. సో ఇప్పుడు షోల్డర్ కూడా జాయిన్ చేసేసుకోండి. 3 పీసెస్ అటు ఇటు వెళ్ళకుండా ఇట్లా షోల్డర్ కూడా జాయిన్ చేసేసుకోండి. కరెక్ట్‌గా ఉంటాయన్నమాట. 3 లేయర్స్ అటు ఇటు వెళ్ళకుండా మనకి సైజెస్ డిఫరెన్స్ రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా నీట్‌గా కట్ చేసేసుకోండి. అయిపోతుంది. 2 సైడ్స్ ఇలా 4 సైడ్స్ వస్తాయి మనకి. ముందు భాగం, వెనక భాగం 4 సైడ్స్ వస్తాయి కదా! ఆ 4 సైడ్స్ కూడా షోల్డర్‌ని ఇలా మంచిగా స్టిచ్ చేసేసుకోండి. 3 పార్ట్స్ ఒక దగ్గర ఉండేటట్టు మనకు అటు ఇటు కదలకుండా నీట్‌గా పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసుకుంటే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మనం కట్ చేసుకోవడానికి ఉంటదనమాట. చూడండి ఇలా కట్ చేసేసుకోవచ్చు. అయినా ఒక్క డ్రెస్ స్టిచ్చింగ్, కటింగ్ ఎందుకమ్మా 3 వీడియోలు పెట్టావు అంటే నేనే ఎగ్జాంపుల్ అండి. నేను అప్పుడు వీడియోస్ చూసేటప్పుడు నాకే బోర్ కొట్టేది. ఒక్కొక్క వీడియో హాఫ్ ఎన్ అవర్, 40 మినిట్స్ అలా ఉంటే నాకే చూడడానికి విసుగొచ్చేదనమాట. మీకు కూడా అంతే కదా! అందుకే ఇలా పార్ట్స్‌గా పెడుతున్నాననమాట. పార్ట్స్‌గా పెడితే అంటే కొంచెం ఈజీ అవుతదేమో అని. అండి ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా షోల్డర్స్ జాయిన్ చేసుకొని ఇలా కట్ చేసుకోమని చెప్పాను కదా! ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అలా కట్ చేసుకున్నాక ఇప్పుడు చూడండి ప్రిన్సెస్ కట్లో నేను చెప్పాను కదా! అస్సలు కట్ చేయొద్దు అని చెప్పి. ఎందుకు కట్ చేయదండి? ఇక్కడ ఆల్రెడీ మనకి ఇక్కడ ఉన్నాయి చూడండి. సేమ్ అవే డాట్స్ మీద మనము 2 లైన్స్ ఇలా స్ట్రెయిట్ స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇలా సేమ్ మనం ఏదైతే గీసుకున్నామో ఆ లైన్ మీద 2 లైన్స్ ఇలా పక్కన పావు ఇంచు డిఫరెన్స్తోని ఇట్లా మంచిగా స్టిచ్ చేసేసుకోండి. అటు ఇటు స్టిచ్ చేసుకున్నాక మనం ఇది కట్ చేసుకుంటాం అన్నమాట. అప్పుడు మనకి ఫ్యాబ్రిక్ అటు ఇటు వెళ్ళకుండా నీట్‌గా మనకి 3 లేయర్స్ ఉన్నాయి కదా! అటు ఇటు వెళ్ళకుండా నీట్‌గా ఉంటాయన్నమాట. అందుకని చెప్పి ఇలా ఈ టిప్ కూడా నేను యూట్యూబ్‌లోనే చూసానండి. సో ఇలా ఒక్కొక్క టిప్ నేర్చుకోగలం కానీ మనం కంప్లీట్ స్టిచ్చింగ్ మాత్రం మీరు ఎన్ని చెప్పినా కూడా మీరు కుట్టంది మీరు మీ అంతటా మీరు ఒక 2, 3 డ్రెస్సులు చెడగొట్టుకుంది మీకు ఖచ్చితంగా రాదండి. ఒక 2, 3 డ్రెస్సెస్ ఖచ్చితంగా చెడిపోతాయి. అందుకే నావి మాత్రమే నేను ప్రయోగం చేసుకునేదాన్ని. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి నావి నేను కుట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇంత పర్ఫెక్ట్ అయ్యాను. సో బయట వాళ్ళకి కుట్టినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు పర్ఫెక్ట్‌గా వస్తేనే కుట్టండి. లేదంటే అలా తీసుకొని పాడు చేస్తే వాళ్ళకు కూడా బాధ అనిపిస్తుంది కదా ఆబ్వియస్‌గా. సో ఇలా కట్ చేసుకున్నాక ఒక చిన్న రౌండ్ ఇలా కట్ చేసుకోండి షేప్ కోసం అన్నమాట. మరి స్ట్రెయిట్ ట్రయాంగిల్ లాగా కాకుండా ఇలా మంచిగా ఇట్లా ట్రిమ్ చేసేసుకోండి. ఇట్లా రౌండ్ వచ్చేటట్టు. ఇప్పుడు వీటిని ఇలా జాయిన్ చేసుకుందాం మనం. ఎటు కదలకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇలా కట్ చేసుకుంటే ఇప్పుడు నేను ఇలా మంచి నీట్‌గా జాయిన్ చేసేసుకుంటున్నాను. నాకు ఇంకా ప్రాబ్లమ్ ఉండదు. అటు ఇటు ఒకవేళ మనము 3 లేయర్స్ ఇలా జాయిన్ చేసుకోకుండా చేస్తే మనకి అటు ఇటు పోయే ఛాన్స్ ఉంటుంది. చూడండి ఇలా జాయిన్ చేసుకున్నాను. జాయిన్ చేసుకున్నాక ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఇలా షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టు జాయిన్ చేసుకోండి షోల్డర్స్. జాయిన్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా చూడండి. నెక్ వైపుకి మాత్రం కరెక్ట్ ఉండాలి. మనకి హ్యాండ్ వేసే వైపు కొంచెం అటు ఇటు ఉన్నా కూడా మనం కట్ చేసుకొని దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ నెక్ వైపు మాత్రం కరెక్ట్‌గా పెట్టుకొని ఇలా జాయిన్ చేసుకోండి. కొంచెం కిందకి దింపండి. దాంతోని కొంచెం ఫిట్టింగ్ కరెక్ట్‌గా ఉంటదన్నమాట మనకి. ఇక్కడ చూపిస్తున్నాను కదా! కొంచెం ఇలా క్రాస్‌గా కుట్టాలన్నమాట. ఇప్పుడు హ్యాండ్ బుట్ట హ్యాండ్స్ వచ్చి ఇలా ఫస్ట్ మనం ఇందాక టక్స్ పెట్టుకున్నాం కదా! అక్కడి నుంచి మిడిల్ పార్ట్ వరకు ముందు వైపు ఇలా ప్రిల్స్ పెట్టుకోండి. చిన్న చిన్న ప్రిల్స్ అన్నమాట. ఒకే దగ్గరికి ఇలా పెట్టేసుకోండి. ఒక దాని మీద ఒకటి. కానీ పైన లేయర్ మాత్రం పైకి ఉండాలన్నమాట. కొంచెం వెనక్కి ఉంటే మనకి ఇలా ప్రిల్స్ అనేవి నీట్‌గా ఉంటుంది. సో ఫస్ట్ ఇటు సైడ్ పెట్టి నేను ఇట్లా స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట. అటు ఇటు కదలకుండా. తర్వాత
ఇటువైపు నుంచి మిడిల్ పార్ట్కి వచ్చాక మనము ఇటువైపు నుంచి పెట్టుకోవాలి. చూడండి ఈ ప్రిల్స్లో కలిసిపోయింది, మధ్యలో జాయింట్ అసలు కనిపించట్లేదు. సో ఇప్పుడు ఇటువైపు నుంచి ముందు వైపుకి ప్రిల్స్ ఇలా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని మంచిగా నీట్గా ఒక కుట్టు పెట్టుకోవాలన్నమాట. అటు ఇటు వెళ్ళకుండా ఉంటుంది. 2 హ్యాండ్స్ కూడా సేమ్ ఇలానే కుట్టేసుకోండి. నీట్గా ఇలా 2-3 టైమ్స్ ఇలా స్టిచ్ చేశారంటే ఇంకా అటు ఇటు కదలకుండా ఉంటాయన్నమాట మనకి ప్రిల్స్. సో ఇప్పుడు ఇట్లా స్టిచ్ చేసుకున్నాం కదా, 2-3 టైమ్స్ అటు ఇటు. ఆ మిగిలిన పార్ట్ మనకి హ్యాండ్ జాయిన్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా. సో ఇప్పుడు కింద అనమాట, హ్యాండ్ కింద నేను సాటిన్ క్లాత్ ఇది కట్ చేస్తున్నాను అనమాట. మనకి హ్యాండ్ ఎంతైతే మనకి చుట్టూ ఉంటుందో, చుట్టుకొలత హ్యాండ్ చుట్టుకొలత ఎంతవరకు తీసుకుంటున్నామో ఆ లెంత్ వరకు ఇలా సాటిన్ పీసెస్ తీసుకున్నాను అనమాట. నేను నాకు కరెక్ట్గా అమ్మాయి హ్యాండ్ అవి తెలియదండి, కానీ నేను అలా తీసుకున్నాను. తర్వాత ఏమైనా డిఫరెన్స్ ఉంటే అమ్మాయి స్టిచ్ చేయించుకుంటుంది. మళ్ళీ తన దగ్గరికి వెళ్ళే అప్పటికి 1 మంత్ అవుతుందేమో ఈ డ్రెస్. సో హ్యాండ్ ఇలా చూడండి, ఇలా ప్రిల్స్ చాలా పెద్ద ఉంటుంది కదా హ్యాండ్ మనకి ఇప్పుడు ఇది. సో కరెక్ట్గా మన హ్యాండ్ చుట్టుకొలత వరకు ఇలా రావాలి అంటే మనం ఇలా ప్రిల్స్ పెట్టుకొని దానికి స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా హ్యాండ్ స్టిచ్ చేసుకున్నాక ఎక్కడికక్కడ జాయిన్ చేసేసుకోండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయిన్ చేసాం కదా, అలానే ఇప్పుడు హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ జాయిన్ చేసుకున్నాక నిన్న చూపించిన ఈ కలీ మోడల్వి కింద ఉన్నాయి కదా, ఇవి కూడా నేను జాయిన్ చేసేసుకోండి అటువైపు ఇటువైపు. అందుకే నేను జాయిన్ చేయొద్దు అన్నాను అనమాట. ఆ 2 ఏ పార్ట్కి ఆ పార్ట్ జాయిన్ చేసుకొని ఇప్పుడు ఇలా సైడ్కి స్టిచ్ చేసుకుంటే మనకి చాలా ఈజీ అవుతుంది అనమాట. ఇలా స్టిచ్ చేసుకున్నాం. డ్రెస్ బాగుందా? బాగుంటే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి.